పరుచూరు సోదరులకి థ్యాంక్ యూ సార్. మీరే నన్ను ఈ సంస్థలో పెట్టింది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా గురించి, మా టైగర్ తేజ గురించి, సురేష్ బాబు గురించి, కాజల్ గురించి తర్వాత మాట్లాడతాను. ముందు నేను మా పెద్ద ఆయన రామానాయుడు గారికి తెలిసినట్టు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే సురేష్ ప్రొడక్షన్ అన్న సంస్థ తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి సంబంధించింది, ప్రతి ఒక్కరికి దాని మీద హక్కు ఉంటుంది. అంత ప్రేమ మాకు పెంచి ఇచ్చారు మా నాయుడు గారు. అది ఎవరికి చెందదు, ఎవరికి అంత దక్కదు. ఇది నా సంస్థ అని చెప్పుకునేది. అలాంటి సంస్థలో ఫస్ట్ టైం ఒక 25-30 సంవత్సరాల క్రితం ఎప్పుడు నిర్మాత రామానాయుడు గారు అని పడేది, ఫస్ట్ టైం సురేష్ బాబు అని పడింది. ఆ సినిమా పేరు బొబ్బుల రాజా. నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ అదే, నా కెరీర్ స్టార్టింగ్లో. మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల తర్వాత మా సంస్థ, మా సురేష్ ప్రొడక్షన్ సంస్థలో రానా ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నాడు. ఆ సంస్థలో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నాయుడు గారు థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న విషయం, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, కొత్తగా సినిమాలు తీసేవాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం. ఇదేంటంటే నాయుడు గారి కుటుంబం అన్న సినిమా తణుకులో షూటింగ్ జరుగుతుంటే నాయుడు గారు నేను పక్కపక్కన ఉండేవాళ్ళు. అంటే చాలా ఇష్టం, ఎప్పుడు దగ్గరే పెట్టుకునేవారు. ఒకరోజు ఆయన్ని కొంచెం నలతగా ఉండి జ్వరంగా ఉండి నేను వెళ్ళిపోతుంటే ఆయన రావట్లేదు. మళ్ళీ రూమ్కి వచ్చి అడిగాను, డాడీ రారా అని. ఒంట్లో బాగాలేదు, కొన్ని మీరు ఉండిపోండి, నేను వెళ్తాను షూటింగ్కి, నేను చూసుకుంటానండి ఎక్కడ ఉంటే. నేను రూమ్లో ఉన్నా కూడా నా మనసు అంతా షూటింగ్లోనే ఉంటుందన్నారు. ఒక 25 సంవత్సరాల తర్వాత ఇదే షూటింగ్ కారెక్కుడే జరుగుతుంటే సురేష్ బాబు గారికి ఒంట్లో బాగాలేదు, రూమ్లో ఉన్నారు. బాబు ఒంట్లో బాగాలేదు కదా ఎందుకు వచ్చారంటే, నేను రూమ్లో ఉన్నాను, నా మనసు ఇక్కడే ఉంటుంది, అది పొట్టేస్తారు. గ్రేట్. 100 సినిమాలు ఊరికే తీస్తారా? అంత గొప్ప సంస్థలో మేము ఇంతకాలం జర్నీ చేయటం అన్నది మా అదృష్టం. ఇప్పుడు ఫస్ట్ ఈ సినిమా తేజాది. అంత అద్భుతమైన టెక్నీషియన్స్ దగ్గర, అంత లవ్ చేసే టెక్నీషియన్ దగ్గర నేను వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. తేజ గారు సూపర్ సార్. ఈరోజు వచ్చిన రిపోర్ట్ కూడా చాలా అద్భుతమైన రిపోర్ట్ వచ్చింది. ఇది మా సురేష్ ప్రొడక్షన్స్లోనే. మాకు అప్పుడు బొబ్బుల రాజు ఎంత పెద్ద హిట్ అంత పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను ఈ సినిమా. అలాగే సురేష్ బాబు గారు, నాకు మా సురేష్ బాబుని చూస్తే మా డాడీ నాయుడు గారిని చూసినట్టే ఉంటుంది. అంత కష్టపడతారు ఈయన కూడా. ఎంత ఎత్తు ఎదిగినా సరే అంత ఒదుగుంటూ ఉంటే, మరి 50 సినిమాలు చేయటం అంటే కాజల్, యు ఆర్ రియల్లీ గ్రేట్. నేను ఇన్ని రోజులు తనతో వర్క్ చేశాను. అసలు ఎంత డిసిప్లిన్గా నవ్వుతూనే ఉంటుంది. నువ్వు 50 కదమ్మా 150 చేస్తావు తెలుగులో, ష్యూర్ అది. ఇంకా అలాగే క్యాథరిన్, వండర్ఫుల్ ఆర్టిస్ట్, కెమెరామెన్ వెంకట్, మొత్తం నా యూనిట్ మొత్తం అందరూ కంప్లీట్. జేబీ గారి దక్కించి ప్రతి ఒక్కరికి. మళ్ళీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయాక మిమ్మల్ని అందరినీ కలుస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.